ఎనిమల్ వరల్డ్ అని చెప్పి. ఎనిమల్ వరల్డ్కి సంబంధించి ఎనిమల్ వరల్డ్ ఏంది, ఎనిమల్ వరల్డ్కి సంబంధించి ఏమేమి చాప్టర్లు ఉన్నాయి అనే అంశాలు మనం గమనిస్తే చాలా అంశాలు మనకి ఇందులో పొందుపరచడం జరిగింది. ఇన్ని అంశాలు పొందుపరిచినప్పటికీ కూడా దీంట్లో మనకు ముఖ్యమైన అంశాలుగా వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థలు అన్నింటినీ ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. జీర్ణ వ్యవస్థ ఏంది, శ్వాస వ్యవస్థ ఏంది, రక్త ప్రసరణ వ్యవస్థ ఏంది, ఎక్స్క్రిటరీ విసర్జక వ్యవస్థ ఏంది, నర్వస్ సిస్టమ్ ఏంది, ఎండోక్రైన్ సిస్టమ్ ఏంది, స్కెలిటల్ సిస్టమ్ ఏంది. ఈ వ్యవస్థల మీద ఒక్కొక్క సిస్టమ్ నుంచి లేదా ఏవైనా 2 సిస్టమ్స్ నుంచి మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇదే చాప్టర్లో ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అంశం ఇంతకుముందుకు చెప్పుకున్నట్టుగా సెన్స్ ఆర్గాన్స్. ఖచ్చితంగా సెన్స్ ఆర్గాన్స్ని ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక ఖచ్చితంగా ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా డెఫిషియన్సీ డిసీజెస్ ఇన్ మ్యాన్, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చేటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా తరచుగా మనకు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అది కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇదే చాప్టర్లో మనకు ఇచ్చిన మరొక ముఖ్యమైన అంశం ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనిమల్స్. ఇంతకుముందుకు ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్, మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఎట్లయితే ఇచ్చినారో జంతువుల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత గురించి సంబంధించి మామూలుగా పీసీ కల్చర్ ఏంది, సెరీ కల్చర్ ఏంది, ఏపీ కల్చర్ ఏంది, వర్మీ కల్చర్ ఇట్లాంటి అంశాలను మనం గమనించినట్లయితే మనకు ఈ ఏరియాలో మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది.